Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఈ మధ్య కాలంలో డిస్కషన్స్ ఎక్కువగా వినేది ఏంటంటే అడ్వాంటేజ్ అన్న పదం కనిపిస్తోంది. ఒకసారి ఒక మనిషి వల్ల సఫర్ అవుతున్నామని ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటుంటామో మన అడ్వాంటేజ్ వల్ల జరిగింది ఇది అని కూడా మాట్లాడుతూ ఉంటాం మనం. అడ్వాంటేజ్ అంటే ఏంటి అసలు? అడ్వాంటేజ్ ఎటువంటి గేమ్ని ప్లే చేస్తుంది అంటారు జీవితాల్లో? దానివల్ల కొంతమంది జాబ్స్ని కొలాప్స్ చేసుకుంటున్నారు, రిలేషన్ని బ్రేక్ చేసుకుంటున్నారు, కొంతమంది మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, ఫ్రెండ్షిప్ పోతూ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. ఆ పదానికి ఉన్న ఇంపాక్ట్ ఏంటి అసలు? అంటే మనల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అని భావించవచ్చా, లేదా మనమే ఇస్తున్నామా? ఆ అడ్వాంటేజ్ ఎటువంటి గేమ్ని ప్లే చేస్తుంది? అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మనల్ని అవతల వాళ్ళు అని మనకు అనిపిస్తుంది అంటే మనమే ఎక్కడో బౌండరీస్ని సెట్ చేసుకోవటంలో వెనకబడ్డాము, తెలియట్లేదు మనకి బౌండరీస్ సెట్ చేసుకోవటం అనేది ఫస్ట్ గమనించాలి మనం. సో మనల్ని అడ్వాంటేజ్ అంటే అవతల వాళ్ళకి అనుగుణంగా మన నుంచి వాళ్ళు లాభం పొందేలాగా, మనల్ని వాడుకుని వాళ్ళు పైకి వచ్చేలాగా, లేకపోతే వాళ్ళని వాళ్ళు సమర్థించుకునేలాగా చేస్తున్నారు అనేది మనకి తెలిసింది అని అంటే మనమే ఎక్కడో బౌండరీస్ని, అంటే మనం ఎంతవరకు అవతల వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి, మన పరిధిలోకి ఎంతవరకు మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి, ఎంతవరకు వాళ్ళు అడిగిన దాన్ని మనం చేయగలగాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి, ఇవి మనకి క్లారిటీ అండ్ లేనట్టు, అలాగే మనకి నో చెప్పే కెపాసిటీ లేనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో అవతల వాళ్ళని ఎప్పుడూ కూడా నేనేమంటాను అంటే, అవతల వాళ్ళు మనది కానీ మనల్ని కానీ వాడుకుంటున్నారు అంటే మనం అవకాశం ఇస్తేనే ఫస్ట్ స్టెప్ అనేది వాళ్ళు వేయటం జరుగుతుంది. సో నువ్వు అవకాశం ఇచ్చినా దాన్ని కరెక్ట్గా వాడుకోవాలి, సరిపడనంతే నిన్ను వాడుకుంటున్న ఫీలింగ్ నీకు తెప్పించకుండా మాత్రమే వాడుకోవాలి అనేది అవతల వ్యక్తి సంస్కారాన్ని, అవతల వ్యక్తి బిహేవియర్ని బట్టి ఉంటుంది. బట్ అవకాశం అయితే ఫస్ట్ మనం ఇస్తాం. ఒకటి, నేను మంచిదాన్ని, నేను అవకాశం ఇచ్చాను నీకు, కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా వాళ్ళు ఇచ్చారన్నంత మాత్రం ఇవ్వటం వాళ్ళ సంస్కారం, మనం ఎంతలో ఉండాలో అది మన సంస్కారం అనుకుంటే అసలు ప్రాబ్లం ఉండదు. అవునా కదా? అది అనుకోని వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మనం కూడా ఏంటంటే ఆ ఫీలింగ్ తెచ్చుకుని మనం గిల్టీగా ఫీల్ అయ్యి, అరే ముందు అనవసరంగా వీళ్ళకి చెప్పాను ఇట్లా చేయమని, మరీ ఇంత చేస్తారనుకోలేదు, నాకే నష్టం కలిగేలాగా, నాకే ఈ ఫీలింగ్ తెప్పించేలాగా మరీ ఇలా చేస్తారు అనుకోలేదు అని బాధపడే బదులు కరెక్షన్కి ఎప్పుడు అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే. అందుకే సందర్భాన్ని బట్టి మాట ఇవ్వాలి, సందర్భాన్ని బట్టి బిహేవ్ చేయాలి, చేయటం తెలియని వాళ్ళని ఎలా కట్ చేయాలి, ఎక్కడ నో చెప్పాలి కూడా, ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇవాళ మనమే నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అవతలాలను బ్లేమ్ చేసే బదులు నువ్వు ఎక్కడ వాటిని ట్రిమ్ చేయాలో కట్ చేయాలో తెలుసుకున్నావు అనుకో, అప్పుడు అవతలాలను అనే పనే ఉండదు కదా. అవునా? సో ఎప్పుడూ కూడా నీ పొజిషన్కి కానీ, నీ ఫీలింగ్స్కి కానీ, నీకు పడే ఇబ్బందికి కానీ సగం పైగా నువ్వే కారణం అవుతావు. నీ దగ్గర కరెక్షన్ జరిగితే నీ ఫీలింగ్స్ కూడా కరెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి, నేను ఆఫీస్కి ఇద్దరిది ఒకటే దారి, నిన్ను లిఫ్ట్ అడిగారు ఒకరోజు, నువ్వు ఇచ్చావు. మనం ఏం చేస్తాం? అక్కడితో ఆగకుండా కొంతమంది ఏం చేస్తారంటే, పర్లేదండి నేను రోజు ఇటే వెళ్తాను మీరు రండి అంటాం. అన్నప్పుడు నీ టైం వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళేది ఇప్పుడు ఆ రోజు అంటే అనుకోకుండా వచ్చారు, ఇప్పుడు వాళ్ళు 10 నిమిషాలు లేట్ చేస్తే నీకు అక్కడ 10 నిమిషాలు మాట పోద్ది. సో ఇప్పుడు నువ్వు అంటం కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, వాళ్ళు లేట్ చేస్తున్నప్పుడు రోజు 10 నిమిషాలు నిన్ను వెయిట్ చేయించి నీ బండి ఎక్కి ఆఫీస్లో దిగుతున్నారు అనుకుందాం, నువ్వు ఇచ్చిన ఆఫర్ వల్లే. బట్ ఇప్పుడు అది నీకు గుదిబండలాగా తయారైంది, వాళ్ళకి వద్దని చెప్పలేవు ఎందుకంటే నువ్వే రమ్మన్నావు. అలా అని నీకు అక్కడ రోజు వీళ్ళ వల్ల నీకు లేట్ అవుతుంది. ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకున్నారా అని నువ్వు అనుకోవాలా, లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఈ ఎగ్జాంపుల్ని బట్టి. ఓకే, నువ్వు ఇచ్చావు ఆఫరు, పర్వాలేదులేండి, నాకు రోజు లేట్ అవుతుంది మీరు వెళ్ళండి అని వాళ్ళు అన్నారనుకో, మనకి ఇబ్బంది ఉండదు.
వాళ్ళు అననప్పుడు ఏంటంటే వెంటనే దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి. నా ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉందండి, నేను ఒక అరగంట ముందే చెప్పేసేయాలి. రోజు నువ్వు ఎక్కించుకునేది 8:30కి అనుకోమ్మా, 8ంటికే అని చెప్పు. ఈ ఈ 15 రోజులు నేను 8 o'clockకి అట్లా వెళ్ళిపోవాల్సి వస్తుందండి, సో మీరేమనుకోకండి, నేను ముందు వెళ్ళిపోతున్నాను అని చెప్పి స్లోగా కట్ చేయటం నేర్చుకోవాలి. అంతే తప్పితే ఇతనికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఈవిడికి రోజు నేను లేట్గా వెళ్తున్నాను, నేను నన్ను అడ్వాంటేజ్ కింద వాడుకుంటుందని బాధపడటంలో అర్థం లేదు. అవునా? అసలు ఇంకా ఇలాంటి అబద్ధం కూడా చెప్పాల్సిన పని లేదు. మీరు రోజు ఇట్లా లేట్గా వస్తే నాకు లేట్ అవుతుందండి, మీరు వేరే ఏర్పాటు చేసుకోండి దయచేసి ఏమీ అనుకోకుండా అని కూడా చెప్పేయచ్చు. దానికి అబద్ధాలు ఆడాల్సిన పని కూడా లేదు నిజం చెప్పాలంటే. మరీ రోజు లేస్తే మన ఎదురుగుండా ఉంటారు అనుకున్నప్పుడు నొప్పింపక తాను ఒక అబద్ధం వాళ్ళకి నష్టం లేదు మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు చెప్పినా తప్పు లేదు, మీ కంఫర్ట్ ఇదిని బట్టి. బట్ తనకు మాలిన సహాయాలు ధర్మాలు చేయటం కూడా అనవసరం. రోజు రండి అనాల్సిన పని ఎందుకు మనకు నోటి దోలకపోతే? అవునా? సో కొన్ని ఏంటంటే మనం ఒక ఫ్లోలో అనేసి ఇరుక్కుపోతూ ఉంటాం. సో ఇది ఆఫీస్ విషయాల్లో అయినా, రిలేషన్షిప్లో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా అందుకే అడిగినంత వరకే సహాయం చేయాలి. ఒకరోజు మిమ్మల్ని లిఫ్ట్ అడిగారు, ఇవ్వండి. రోజు వచ్చేయండి అనాల్సిన పని లేదు కదా. అది ఎందుకంటే మ్యాచ్ అవ్వదు ఒకళ్ళ టైంకి ఒకటి. ఇప్పుడు ఆవిడైనా రోజు కావాలని లేట్ చేస్తూ ఉండకపోవచ్చు, ఆవిడకి ఇంట్లో పరిస్థితుల వల్ల లేట్ అవుతూ ఉండొచ్చు. సో అదే ఆవిడకి అర్థం చేపించి మీకు నాకు కొంచెం టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు లేండి, రోజు నాకు లేట్ అవుతుంది అని చెప్పేయటంలో తప్పు లేదు. సో ఇది బౌండరీ అంటాం. ఇందులో ఆవిడ నొచ్చుకున్నా మీకు పర్వాలేదు అనేది గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాలు ఇక్కడే ఆగిపోతాం. వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళు మొహం మాడుస్తున్నారు. ఇప్పుడు ఈవిడ ఎదురింటావిడో పక్కింటావిడ కాబట్టి కొద్దిగా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇంట్లోనే వైఫో హస్బెండ్తో అనుకోండి కష్టం అవుతుంది. ఎందుకంటే రోజు ఇబ్బంది పడాలి, రోజు అదే వ్యక్తితో మనం కలిసి ఉండాలి, మన హస్బెండ్ వైఫ్ పిల్లలు కాబట్టి. బట్ వాళ్ళకు కూడా క్లారిఫై చేయగలగాలి, నువ్వు ఈ టైంకి అయితేనే నేను డ్రాప్ చేసి వెళ్ళగలను, కాదు మనం వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా చూసుకుందాం, దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది కూర్చుని మాట్లాడుకోగలగాలి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే. ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనే ఫీలింగ్ భార్యాభర్తల్లో ఎస్పెషలీ రాకూడదు. బయట వాళ్ళతో వచ్చినా అదొక రకం, మాట్లాడిపోయినా మొహాలు చూసుకోపోయినా మనకి జీవితం గడిచిపోద్ది. బట్ ఇంట్లో వాళ్ళతో ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు నా మీద అనే ఫీలింగ్ రావటం అనేది మనకే పర్సనల్గా మంచిది కాదు. ఎందుకంటే నిద్ర పట్టదు, బుర్ర పని చేయదు, ఇవన్నీ ఓవర్ థింక్ చేస్తాము. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఏంటి మన ఇబ్బంది చెప్పాలి. రోజు నేను ఆఫీస్కి లేట్ అవ్వటం వల్ల నాకు అక్కడ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మన ఇద్దరం డిఫరెంట్గా కమ్యూట్ ఎవరి ఆఫీస్ టైమ్స్కి వాళ్ళు వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకుందామా, లేదా కామన్ టైమింగ్స్ కుదిరేలాగా ఏదన్నా చేద్దామా, పనుల్లో హెల్ప్ చేయటానికి ఎవరినన్నా పెట్టుకుందామా. అంటే ఇద్దరు ఒక టైంకి వెళ్ళలేకపోవటానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. వాటిని కట్ చేసి వాటిని సరి చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం పోవచ్చు. సో అలా ఏం అవకాశాలు ఉన్నాయి, నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకుండా అవతల వాళ్ళది సెట్ చేయటానికి అవకాశాలు ఉన్నాయని కూర్చుని టీం లాగా, మీ ఇద్దరు ఒక టీం అనుకున్నారనుకోండి, మన టీం గెలవాలంటే మనం రకరకాల ప్రణాళికలు వేసుకుంటాం. అవునా? సో నీకు కూడా నిన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారనే ఫీలింగ్ రాకుండా ఉండాలి అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి కమ్యూనికేట్ చేయాలి, అవతల వ్యక్తికి ఏమేమి అర్థం చేయించగలగాలి అనేది నువ్వు ఆలోచించుకుని దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేసావనుకోండి, చాలా మటుకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అడ్వాంటేజ్ అనేది చిన్న పదమే అయినప్పటికీ చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది జీవితాల్లో. తెలిసాక కానీ అర్థం కాదు, ఓహో ఈ బౌండరీ క్రాస్ అవ్వడం వల్లే, ఈ మాట నోటి దోల వల్ల ఇచ్చిన దానివల్లే జరిగిందన్నమాట చాలామందికి తెలీదు. కొన్నిసార్లు నీ బాధ్యత నువ్వు చేస్తూ కూడా నన్ను అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారనే భ్రమలో కూడా ఉంటారు కొంతమంది. అది ఇంకొక కోణం. అంటే నువ్వు చేయాల్సిన పని చేస్తూ అబ్బో నన్ను చాలా వాడేసుకుంటున్నారు అనుకుంటున్నావు, అది ఇంకొక కోణం. అది కూడా అనవసరం. ఎందుకంటే నువ్వు ఒక భార్య, తల్లి, ఒక ఎంప్లాయీ ఇవన్నీ అయినప్పుడు నీకు రకరకాల బాధ్యతలు ఉంటాయి, అవి నువ్వు నిర్వర్తించాల్సినవే. అవి చేస్తూ కూడా నేనేదో మొత్తం భారం నేనే మోసేస్తున్నాను, నన్ను అందరు వాడేసుకుంటున్నారని అనుకోవాల్సిన పని కూడా లేదు. అందుకే నేను అన్నాను, ప్రతి వ్యక్తికి ప్రతి పనిలో ప్రతి రోల్లో అంటే నీ పాత్రలో క్లారిటీ ఉండాలి. ఈ పాత్రలో నా డ్యూటీస్ ఏంటి,
తల్లి పాత్ర, నా డ్యూటీస్ ఏంటి, భార్య పాత్ర, నా డ్యూటీస్ ఏంటి, కోడల పాత్ర, నా డ్యూటీస్ ఏంటి. నీ డ్యూటీస్ ఏంటో నీకు తెలిసినప్పుడు అవి నీ డ్యూటీస్ అవుతాయి. నిన్ను వాడుకోవటం అవ్వదు, నిన్ను అడ్వాంటేజ్ తీసుకోవటం అవ్వదు, అది నీ బాధ్యత అవుతుంది. సో బాధ్యతకి వాడుకుంటున్నారు అనుకునే దానికి మధ్య సన్నటి గీత ఉంటుంది, అది కూడా తెలుసుకోగలగాలి. లేకపోతే ఏంటంటే నువ్వు చేయాల్సిన బాధ్యతలను కూడా అవతలాళ్ళ కోసం ఉద్ధరిచ్చేస్తున్నాను అనుకుని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీ ఉంచుకోండి, కమ్యూనికేట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.